ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం ఆయన అలా ఉంటాడు అని చెక్కబడిన ఒక చెక్క విగ్రహం సెయింట్ థామస్ గారు. సో అదనమాట. Here there is a Lunas, it's a lot of rush. From dawn to dusk, from early morning till evening, people come and pray and meditate. There's Holy Mass. Holy Mass only once in a year, that is on July 3rd. Feast of Church, that is only day Holy Mass is here. Otherwise, there's Holy Mass on rush. From day, early morning till evening, from dawn to dusk, people come and pray and meditate. ఓకే. ఎనీ టైం. Any time. ఓకే. ఇక్కడ ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎనీ టైం ఓపెన్. ఏదో ఒక రోజున భుజములపై నన్ను మోసుకుపోతారని నాకు తెలుసు. అయినా సమాధి చేసి ఒంటరిగా విడిచి వెళతారని నాకు బాగా తెలుసు. యేసు మరలా వస్తాడని తెలుసు. ఆయనతో నన్ను తీసుకుపోతాడని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు. ఏదో ఒక రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు. ఒంటరినవుతానని సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. యాక్చువల్గా ఈ చర్చికి ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి రీసెర్చ్ చేశారంట. ఇక్కడ లెక్కలేనన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ కూడా జరిగాయంట. ఇంకా హిస్టరీలో రాయబడనివి చాలా ఉన్నాయి, రాసినవే చాలా పెద్ద బుక్స్ ఉన్నాయి ఇక్కడని చెప్పారు గైడ్. చాలా అద్భుతం నిజంగా. 2000 సంవత్సరాల దగ్గర 1980-85 సంవత్సరాల క్రితం AD 52లో చెక్కబడిన రాతి శిలువ ఇక్కడ ఇంకా ఉంది. చాలా అద్భుతం. ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకున్నా చాలు. అందరూ ఒకసారి విజిట్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదిగోండి అదే కానుకల హుండీ. అది ఆ టైంలో హిందూ టెంపుల్ ఉన్నప్పుడు కానుకలు పెట్టారు. ఇదిగోండి ఇప్పుడు కూడా వేస్తున్నారు వేరే వాళ్ళు. ఇప్పటికీ అలాగే ఉంది. సో చాలా అద్భుతం, బాగుంది. 1790లో దీన్ని 5వసారి రెనోవేషన్ చేసినప్పుడు అదిగోండి ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఉండేది.